బంప్స్, బ్యాచిలర్ ఆఫ్ యునానీ మెడిసిన్ అండ్ సర్జరీ. ఇది కూడా 5.5 సంవత్సరాల కోర్స్ అండి. ఇది యునానీ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తుంది. గ్రీక్ అరబిక్ ఒరిజిన్. మనకి ఎక్కడి నుంచి తీసుకున్నామంటే గ్రీక్ అరబిక్ నుంచి మనం తీసుకున్నాం. మన భాషలో చాలా పదాలు లాటిన్ వర్డ్స్ నుంచి, అరేబియన్ నుంచి తీసుకున్నట్టే. సో దీన్ని కూడా తీసుకున్నాం. ఓకేనా. మనకి యునానీ మెడిసిన్లో 4 రకాల అంటే వాతం, కఫం, బ్లడ్ ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తూ ఉంటారు. వాటిపైన 1-to-1 ట్రీట్మెంట్ అనేది చేస్తారు. దీనికి మరి ఆపర్చునిటీస్ ఉంటాయా అంటే ఖచ్చితంగా ఆపర్చునిటీస్ ఉంటాయండి. మరి ఈ కోర్స్ చేస్తే తర్వాత ఫ్యూచర్లో ఆపర్చునిటీస్ ఉంటాయంటే ఖచ్చితంగా ఆపర్చునిటీస్ ఉంటాయి. మన లైఫ్ లాగే ప్రతిదీ కూడా ఒక సైకిల్లో ఉంటుంది. అంటే ఇప్పుడు అలోపతిని ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, కానీ ఈ రీసెంట్ డేస్లో మీరు చూడండి చిరుధాన్యాలు తినేవాళ్ళు ఇవంతా కూడా పెరుగుతున్నారంటే కరోనా తర్వాత హెల్త్ పైన ఫోకస్ చాలా ఇంక్రీజ్ చేశారు. ఇది మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటే బాగుండు. సో మనం పాత విధానాలకు వెళ్దాం. అప్పట్లో అంటే ఒక మిత్లాగా ఏదైనా అయి ఉండొచ్చు, కానీ అప్పట్లో డబ్బు లేని వాళ్ళు మాత్రమే చిరుధాన్యాలు తినేవారు అనేవారు. కానీ ఇప్పుడు రిచెస్ట్ పర్సన్స్ కూడా చిరుధాన్యాలు తింటున్నారు, మిల్లెట్స్ వైపు మగ్గు చూపుతున్నారు. అంటే మన లైఫ్ సైకిల్ లాగే ప్రతిదీ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది కదా. అలోపతిని కాస్త దూరం పెట్టడం అంటే మరీ దూరం పెట్టడం కాదు, ఎమర్జెన్సీ టైంలో ఖచ్చితంగా అలోపతినే మనకి యూజ్ అవుతుంది. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ సిద్ధ, యునాని ఈ కోర్సెస్ను కూడా కాస్త వాడుతూ ఉన్నారు డే టు డే లైఫ్లో. ఓకేనా. రైట్. BNYS బ్యాచిలర్ ఆఫ్ న్యాచురోపతి అండ్ యోగిక్ సైన్సెస్. ఈ కోర్సు డ్యూరేషన్ 5.5 సంవత్సరాలు. ఎంఫసైజెస్ ఆన్ న్యాచురల్ హీలింగ్ అండ్ యోగా థెరపీస్. న్యాచురల్ హీలింగ్. సో దీనిపైన చాలామందికి నమ్మకం ఉండేది కాదు మధ్యలో. సో గతంలో నమ్మేవాళ్ళు అండ్ మన పేరెంట్స్ కానీ లేదంటే పెద్దవాళ్ళు అంటారు కదా, బీ పాజిటివ్, థింక్ పాజిటివ్, డూ పాజిటివ్ అని. సో మనం ఏదైతే పాజిటివ్గా చేస్తూ ఉంటామో మనంతా సరౌండింగ్స్లో కూడా పాజిటివ్ జరుగుతుంది అని బిలీవ్ చేసేవాళ్ళు. అంటే న్యాచురల్ హీలింగ్. మళ్ళీ ఇలా ఏదైనా హెడ్కి సంబంధించి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సూతింగ్గా ఉండే సంగీతం వినిపించడం చాలా ఉన్నాయండి. ఓకేనా. మనకు చాలా తెలియదు, ఎందుకంటే మనం అంత ఖాళీగా లేం కాబట్టి దేనిపైన ఫోకస్ చేయట్లేదు. ఓకే.